హాయ్ ఫ్రెండ్స్, మనము తొలివేద కాలం మలివేద కాలంలో వాటి ఆర్థిక వ్యవస్థలో, సమాజంలో, రాజకీయ వ్యవస్థలో వచ్చిన మార్పులను చూస్తున్నాం. ఇప్పుడు మరికొన్ని మార్పులు చూద్దాం. అలాగే ఆర్థిక వ్యవస్థ. ఈ ఆర్థిక వ్యవస్థలో తొలివేద కాలంలో ఏ విధంగా ఉండింది, మలివేద కాలంలో ఏమున్నాయని కొన్ని ముఖ్యమైన డిఫరెన్సెస్, ముఖ్యమైన టాపిక్స్. మనకు తొలివేద కాలంలో పశుపోషణ ఆర్థిక వ్యవస్థ అనేవారు. మలివేద కాలంకి వచ్చినప్పటికి అది వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిపోయింది. ఈ పశుపోషణలో ఎక్కువగా ఆవును ఉపయోగించేవారు. అలాగే ఆ ఆవు మాంసం కూడా తినేవారు. తొలివేద కాలంలో సప్త హిందూ ప్రాంతంలో ఉండేవారు కాబట్టి అది ప్రాంతం అంతగా వ్యవసాయానికి అనుకూలంగా లేదు. అందుకు పశుపోషణ ఎక్కువగా ఉండేది. అలాగే లోహాలు వచ్చేటప్పటికి బంగారం, రాగి, ఇత్తడి, ఈ 3 లోహాలు అప్పుడు ఎక్కువగా ఉపయోగించేవారు. అది మలివేద కాలంలో వచ్చేప్పటికి వీరు గంగానది మైదాన ప్రాంతంలో నివసించసాగారు. ఆ గంగానది మైదాన ప్రాంతం వ్యవసాయానికి అత్యంత అనుకూలంగా ఉండేటివి. అందువల్ల అక్కడే వారు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇక్కడ ఈ లోహాలతో పాటు బంగారం, రాగి, ఇత్తడి వీటితో పాటు ఇనుము, సీసము, వెండి, తగరము లోహాలు వాడారు. ముఖ్యంగా ఇనుము ఇంపార్టెంట్. ఇక్కడ ఇనుము కనుక్కున్నప్పటికీ మన వాళ్ళు ఇనుము నాగల్ని కూడా ఉపయోగించి ఈ గంగా నది మైదాన ప్రాంతంలో వ్యవసాయము చేసేవారు. ఓకే, నెక్స్ట్ సమాజం. సమాజంలో ఏ విధమైనటువంటి మార్పులు చెందాయి తొలివేద కాలంకి మలివేద కాలంకి. తొలివేద కాలంలో వర్ణ వ్యవస్థ అనేది ఉండింది. మనకు తెలుసు, ఋగ్వేదంలో మనకు వర్ణ వ్యవస్థ గురించి చెప్పారు. ఈ వర్ణ వ్యవస్థ మరింత కఠినంగా తయారైపోయింది మలివేద కాలం వచ్చేటప్పటికి. అలాగే వివాహాలు, అనులోమ ప్రతిలోమ వివాహాలు ఉండేటివి. ఈ వివాహాలు పూర్తిగా నిషేధించబడ్డాయి ఇక్కడ మలివేద కాలం వచ్చేటప్పటికి. తొలివేద కాలంలో సహపంక్తి భోజనాలు ఉండేటివి. సహపంక్తి, అందరూ కలిసి కూర్చొని భోజనం చేసేవారు. ఈ భోజనాలు కూడా నిషేధించబడ్డాయి. ఇక్కడ పశుపోషణ ఉండేది. ఇక్కడికి వచ్చేటప్పటికి వ్యవసాయము మెయిన్ ఆధారంగా అయిపోయింది. అలాగే వృత్తులు కూడా నిర్ణయించబడ్డాయి. మనకు మలివేద కాలంలో వచ్చేటప్పటికి వృత్తులు కూడా నిర్ణయించబడ్డాయి. నెక్స్ట్ స్త్రీ స్థానం. తొలివేద కాలంలో స్త్రీకి సమానత్వం ఉండేది. ఇక్కడికి వచ్చేటప్పటికి స్త్రీ వివక్షకు గురయ్యింది. బాల్య వివాహాలు లేవు, బాల్య వివాహాలు వచ్చాయి. సతీ సహగమనం లేదు, ఉన్నా కానీ తప్పనిసరిగా అనేది లేదు తొలివేద కాలంలో. సతీ సహగమనం అనేది తప్పనిసరిగా అమలు చేసేవారు సమాజంలో. నెక్స్ట్ పరదా పద్ధతి లేదు, పరదా పద్ధతి ఏర్పడింది. వీటన్నిటిని చూస్తే మనకి స్త్రీకి సమానత్వం ఉండేదని తెలుస్తుంది. అప్పట్లో ఇక్కడ స్త్రీ వివక్షకు గురయ్యింది. మత వ్యవస్థ, ఏకేశ్వరోపాసన అనేది ఉండింది. విగ్రహారాధన లేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుళ్లకు విగ్రహ రూపాలు ఇచ్చి ఆరాధించడం మొదలుపెట్టారు. త్రిమూర్తుల వ్యవస్థ, వాటిలో ప్రజాపతి, విష్ణువు, రుద్రుడు, ఈ ముగ్గురిని పూజించేవారు. ఎక్కువగా రుద్రుడిని ఎక్కువగా పూజించేవారు. అలాగే మలివేద కాలంలో వివాహ వ్యవస్థ, అష్ట వివాహ వ్యవస్థ అనేది ఏర్పడింది. అష్ట అంటే 8. అవి బ్రహ్మ వివాహం, దైవ వివాహం, హర్ష వివాహం, ప్రజాపత్య వివాహం, అసుర వివాహం, గాంధర్వ వివాహం, రాక్షస వివాహం, పైశాచ వివాహం. బ్రహ్మ వివాహం అంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళి, పెద్దలు కుదిర్చి సాంప్రదాయబద్ధంగా ఆ పెళ్ళి జరిగితే
దానిని బ్రహ్మ వివాహం అంటారు. దైవ వివాహం, ఈ వివాహం అనేది బ్రాహ్మణుల్లో మాత్రమే ఉంటుంది. ఆ బ్రాహ్మణుల వాళ్ళు క్రతువులు అనేది నిర్వహిస్తారు. ఆ బ్రాహ్మణులు క్రతువులు నిర్వహించినందుకు వాళ్ళ ఇళ్లలో దాని దక్షిణంగా క్రతువులు చేసినందుకు దక్షిణగా అమ్మాయిలు ఇచ్చి వివాహం చేసేవారు. అది దైవ వివాహం. ఇక్కడ హర్ష వివాహం, ఎద్దులు ఆవులు ఇచ్చేసి అమ్మాయి వారు అబ్బాయికి వివాహం చేసుకునేవారు. ప్రజాపత్య వివాహం, ఇక్కడ కన్యాశుల్కం అనేది లేదు. కన్యాశుల్కం కానీ వరకట్నం కానీ లేకుండా చేసే పెళ్లి ప్రజాపత్య వివాహం. అసుర వివాహం, ఇక్కడ కొనుక్కొని పెళ్లి కొడుకు పెళ్లి కూతురును కొనుక్కొని లేదా పెళ్లి కూతురు పెళ్లి కొడుకును కొనుక్కొని చేసుకునే వివాహంను అసుర వివాహం అంటారు. గాంధర్వ వివాహం, ఈ గాంధర్వ వివాహము క్షత్రియులలో చూస్తూ ఉంటాము. ఒకరికొకరు ఇష్టపడతారు. ఇప్పుడు కాలంలో ప్రేమ వివాహం అని చెప్పవచ్చు. రాక్షస వివాహం, పెళ్లి కూతురు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసుకునే వివాహాన్ని రాక్షస వివాహం అంటారు. పైశాచ వివాహం, పెళ్లి కూతురు అదే అమ్మాయి నిద్రపోతున్నప్పుడు బలవంతంగా చేసుకునే వివాహాన్ని పైశాచ వివాహం అంటారు. మనకు మనవేద కాలంలో ఈ అష్ట వ్యవస్థ అనేది ఏర్పడింది. ఓకే ఫ్రెండ్స్, మనము ఈ డిఫరెన్సెస్ చూసుకుంటూ కాన్సెప్ట్ వైజ్గా చదువుకుంటే ఎగ్జామ్లో మనకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఆన్సర్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఇలాంటి ముఖ్యమైన టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తున్నాము. అలాగే ప్రీవియస్ పేపర్స్, ప్రాక్టీస్ బిట్స్, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ.